హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక మనీ గంగ దగ్గరికి వచ్చి గంగను రేప్ చేయబోతుండగా ఇంతలో లక్ష్మి లేచి, రే ఏం చేస్తున్నారా? నా గంగను రేప్ చేయాలనుకుంటున్నావారా? అమ్మ గంగ లేమ్మా, నీ జీవితాన్ని ఆగం చేయాలని చూస్తున్నాడు. ఇక గంగ ఉలిక్కిపడి లేచి, ఏంటమ్మా, ఏమైందమ్మా? ఇదిగో ఈ దుర్మార్గుడు నిన్ను మానభంగం చేయాలనుకుంటున్నాడమ్మా. రే నీకు అసలు ఎంత ధైర్యం రా? నీకు ఆల్రెడీ టైం ఇచ్చాను కదరా, 3 నెలల గడువుంది. మరి 3 నెలల వరకు నేను డబ్బులు ఇవ్వకపోతే తల వంచి తాళి కట్టుకుంటానని చెప్పాను కదా, మరెందుకు నా దగ్గరికి వచ్చావురా? అంటే నేను డబ్బులు తీరుస్తానని తెలిసి బలవంతంగా నా మెడలో తాళి కట్టాలని చూస్తున్నావు కదరా? ఏంటే ఊరుకున్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్నిలా కాదే, కిడ్నాప్ చేస్తేనే నా దారికి వస్తావే అనుకుంటూ మని ఇక గంగను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా ఇంతలో మక్కను చూసి, అదే కదా గంగను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, చివరికి గంగను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడా? వీడి భరతం పట్టాలి అనుకుంటూ మక్కం ఇక మణి దగ్గరికి రాగానే, రే ఎవర్రా నువ్వు? నాకు అడ్డుగా ఉన్నావు, పక్కకు తప్పుకో, లేకపోతే నా విశ్వరూపాన్ని చూస్తావురా? రే మర్యాదగా చెప్తున్నాను, గంగను వదిలిపెట్టు, లేకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదరా. ఎవర్రా నువ్వు? చూడ్డానికి ముసలోళ్ళలా ఉన్నావు, నువ్వు నా మీద ఫైట్ చేస్తావా? నీకు అసలు దమ్ముందారా? నా దమ్మేంటో తడాకేంటో చూపెట్టన్నారా? ఈ విషయాన్ని రుద్రసారికి చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించరా అని అనేసరికి మనీ భయపడుతూ, వామ్మో, అంతకుముందు గంగను పెళ్లి చేసుకునేటప్పుడు ఈ రుద్రగాడే వచ్చి నన్ను ఇష్టం వచ్చేలా కొట్టాడు కదా, మళ్ళీ వాడి చేతిలో ఇక తన్నులు తిన్నానంటే ఏ పార్ట్స్ ఆ పార్ట్సే ఇక విరిగిపోతాయి. ఇప్పుడు నేను గంగను వదిలిపెట్టాలా, లేకపోతే కిడ్నాప్ చేయాలా? ఈ మాటలు విని గంగను వదులుకోలేను, గంగను వదులుకుంటే వేలాది కోట్ల ఆస్తులు నష్టపోతాను అనుకుంటూ మని మక్కంని నెట్టేసి గంగను తీసుకెళ్ళగానే ఇక మక్కం టెన్షన్ పడుతూ రుద్రకి ఫోన్ చేసి, హలో సార్, గంగ ఆపదలో ఉంది, మణి అనే అతడు గంగను కిడ్నాప్ చేశాడు సార్. ఏం చెప్తున్నావు మక్కాం? గంగను కిడ్నాప్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అంటే అది సార్, వాడితో ఫైటింగ్ చేశాము, కానీ వాడు ఏదోలాగా చేసి గంగను కిడ్నాప్ చేశాడు సార్. ఇప్పుడు గంగ ఎక్కడుందో తెలియదు సార్, మమ్మల్ని క్షమించండి అని అనేసరికి ఇక రుద్ర టెన్షన్ పడుతుంటే ఇటు ఏమో పార్వతికి గంగ అన్న విషయం తెలిసి, ఒసే గంగ, నా మీదనే విరుచుకుపడ్డావు కదా, నన్ను పొగరుబోతూ అన్నావు కదనే, నిన్ను వదిలిపెట్టనే, నువ్వెక్కడుంటావో అన్ని విషయాలు తెలుసుకుంటానే, నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానని ఎలా అనుకున్నావే? నా బాక్సింగ్ పవర్ ఏంటో నీకు చూపెడతానే అనుకుంటూ వెళ్తుంటే ఇంతలో వాళ్ళ అన్నయ్య వచ్చి, అమ్మ పారు, ఒక్క నిమిషం ఆగు. ఏంటన్నయ్య, ఎందుకు ఆపుతున్నావు? అమ్మ పారు, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను, ఆ అమ్మాయితో గొడవకు దిగకు. ఆ గంగేదో నీతో పొగరుగా మాట్లాడినంత మాత్రాన ఆమె మీద రివెంజ్ తీర్చుకోవాలని చూడకు, నీ కెరీర్పై దెబ్బ పడుతుంది. నా మాట విని దాన్ని ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించు, తెలివికి మేత వేయి. అంటే అన్నయ్య, నువ్వు చెప్పే విషయాలకి ఏం అర్థం కావట్లేదు. ఓ పారు, నీకు ఇంకా అర్థం కాలేదా? గంగ నీతో పొగురుగా మాట్లాడిందని చెప్తున్నావు కదా, ఈ విధంగా నువ్వు కూడా ఆ గంగ మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నావు కదా. నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా విను. ఆ గంగకు ఇంజెక్షన్ ఇచ్చి ప్యారలైజ్ చేయి, తర్వాత దాని కాళ్ళు చేతులు పడిపోతాయి, ఆ తర్వాత కుక్కలా ఒక మూలన పడుంటుంది, దానికి సేవ చేయడానికి ఎవరు ముందుకు రారు, ఇక అది ప్రతిరోజు కుమిలి కుమిలి చేస్తుంది. నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కదా పారు. పాము చావకుండా కర్ర విరగకుండా ఉండాలంటే ఇదేనేమో కదా పారు. అవునన్నయ్య, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, నువ్వు చెప్పేది నిజమే, దాని తలపు గుర్తించాలంటే నువ్వు చెప్పినట్టు చేయాలన్నయ్య అనుకుంటూ పార్వతి ఇక ఇంజెక్షన్ని పట్టుకొని, గంగా, నా చేతిలో బలైపోతున్నావే, ఇక త్వరలోనే నీ కాళ్ళు చేతులు పనిచేయకుండా పోతాయి, ఇక నువ్వు ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో బిచ్చపు బతుకుతావే. ఈ పారుతో పెట్టుకుంటే నీ జీవితం ఏమవుతుందో ముందు ముందు నీకే తెలుస్తుందే అనుకుంటూ పార్వతి ఇక గంగ వాళ్ళింటికి రాగానే ఇంతలో మక్కం చూసి, ఇదేంటి, ఈ పార్వతి మేడం గంగ వాళ్ళింటికి వస్తుంది, కొంపతీసి గంగతో యుద్ధం చేయడానికి వచ్చిందా? ఈ విషయాన్ని వెంటనే రుద్రసారికి చెప్పాలి అనుకుంటూ మక్కం వెంటనే ఇక రుద్రకి ఫోన్ చేసి, హలో సార్, మీకు ఒక విషయం అర్జెంటుగా చెప్పాలి. ఏంటి మక్కం, ఏమైంది, మళ్ళెందుకు ఫోన్ చేశావు? అంటే అది సార్, పార్వతి మేడం గంగ వాళ్ళింటికి వచ్చింది, అసలు పార్వతి ఎందుకు వచ్చిందో అన్ని విషయాలు తెలుసుకో. అలాగే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. ఇక పార్వతి కోపంతో ఇక గంగ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, వసే గంగ, ఎక్కడున్నావే?
నన్ను పట్టుకొని పొగిడితే బల్పుంటుందని లేనిపోని మాటలు అన్నావు కదనే, ఎక్కడున్నావే? నీకంత రోషం ఉంటే బయటికి రావే అని గట్టిగా అరుస్తుంటే ఇదంతా పైడిరాజు విని, ఇదేంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? నా బిడ్డ ఇంట్లో లేదన్న విషయం చెప్పాలి, లేకపోతే ఇల్లంతా జల్లడిస్తుంది. అమ్మాయి, నా బిడ్డ ఇంట్లో లేదు, ఎక్కడికో వెళ్ళింది. రే, ఎవర్రా నువ్వు? దూరంగా ఉండు. నువ్వు నా దగ్గరికి రాకరా, కంపరంగా అనిపిస్తుంది. ఇంటి పాప, నేనేమన్నాను అంతలా కోపగించుకుంటున్నావు? ఏంటి ఊరుకుంటున్నా కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ బిడ్డ నన్ను పొగరుబోతి అంటుంది. దానికి ఎంత ధైర్యం? నీ బిడ్డ ఎక్కడుందో తీసుకొనిరా. అంటే పాప, నీకేం చెప్పాలి? నా అల్లుడు నా బిడ్డను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. రే ముసలోడా, నిజం చెప్తావా లేకపోతే పోలీసులకు కంప్లైంట్ చేయమంటావా? వామ్మో, చూడ్డానికి ఇది పొగరుబోతులా ఉంది. ఇది గనుక పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఇక నేను మళ్ళీ జైలు పాలు కావాలి. అయ్యో అమ్మాయి, నేను చెప్పేది నిజమే, నువ్వు నమ్మాలి కదా. సరే అయితే నా ఫోన్లో ఉన్న ఫోటోను చూడు అనుకుంటూ పైడిరాజు ఇక మనీ కిడ్నాప్ చేసిన ఫోటోను చూపించగానే ఇక పార్వతి చూసి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? మీ కూతుర్ని కిడ్నాప్ చేస్తున్న విషయం తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏంటమ్మాయి, నీకేం అవసరం? నా బిడ్డను కిడ్నాప్ చేసుకుంటాను, లేకపోతే ఎవరికైనా అమ్ముకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మాయి, నిజాలని చెప్పేశాను కదా. నీ బిడ్డ ఎక్కడుందో మర్యాదగా చెప్పు. అంటే అది పాప, మా అల్లుడు గారు నా బిడ్డను బస్తీలో దాచాడు, వెళ్ళి చూసుకో. ఇక గంగ నవ్వుతూ, పొగరుబోతుదానా, ఇక నువ్వు నా చేతిలో చిక్కావే. ఈ ఇంజెక్షన్ ఇస్తే ఇక నువ్వు ప్యారలైజ్ అవుతావు. ఆ తర్వాత నీకు కాళ్ళు చేతులు పనిచేయవు. ఇక నీ మీద నేను రివెంజ్ తీర్చుకుంటాను. ఈ పార్వతితో పెట్టుకుంటే ఎంత డేంజరో నీకే అర్థమవుతుంది అనుకుంటూ పార్వతి ఇక బస్తీ దగ్గరికి వెళ్ళగానే ఇంతలో మని చూసి, ఏంటి పాప ఇక్కడికొచ్చావు? ఓహో, నా గంగ కోసం వచ్చావా? అవునరా, గంగ కోసమే వచ్చాను. గంగ ఎక్కడుందో మర్యాదగా చెప్పు. చెప్పను, ఏం చేస్తావు? చెప్పకపోయావనుకో ఈ ఇంజెక్షన్ ఇస్తాను. ఈ ఇంజెక్షన్ ఇస్తే ప్యారలైజ్ అవుతావు. ఆ తర్వాత నీకు కాళ్ళు చేతులు కూడా పనిచేయవు. మరి నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఏంటి, నువ్వొక ఆడదానివి, ఏం చేస్తావు? నేను పెద్ద బాక్సింగ్ ఛాంపియన్షిప్ని. మరి నా సత్తా ఏంటో నీకు చూపెట్టమంటావా అని అనేసరికి ఇక మనీ టెన్షన్ పడుతూ, వామ్మో, ఈ అమ్మాయి కూడా బాక్సింగ్ ఛాంపియనా? ఈ బాక్సింగ్ వాళ్ళతో పెట్టుకున్నాననుకో ఇక నా ఎముకలన్నీ గుజ్జుగుజ్జు అవుతాయి. ఇక నేను సైడ్కు తప్పుకోవడం బెస్ట్, లేకపోతే దానివల్ల నేను ప్యారలైజ్ అవుతానా? సరే మేడం, గంగ ఎక్కడుందో చెప్తాను. అదిగోండి అక్కడ గంగను కట్టివేశాను. మాటలు నీకు భయంగా అనిపిస్తున్నాయేమో, కానీ ఆ పొగరుదానికి భయం లేదు కదా. ఇప్పుడు నా సత్తా ఏంటో చూపెడతాను అనుకుంటూ పార్వతి ఆవేశంతో ఇక గంగ దగ్గరికి వచ్చి, గంగా, నాతోనే కదా నే ఫైటింగ్ చేశావు. ఇప్పుడు నీకు ఈ ఇంజెక్షన్ ఇస్తే కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి. ఇక నువ్వు కుక్కు చావు చేస్తావే అనుకుంటూ పార్వతి గంగకు ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా ఇంతలో రుద్ర వచ్చి, పార్వతి, ఏం చేస్తున్నావు? గంగకు ఇంజెక్షన్ ఇవ్వాలనుకుంటున్నావా? అవును రుద్ర, అది నా ఇష్టం. అసలు నువ్వెవరు చెప్పడానికి? అయినా ఈ పొగరుబోద్దాన్ని కాపాడడానికి నువ్వెందుకు వచ్చావు? ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఈ గంగ నీకు పెద్ద ఫ్యాన్ అంట కదా. నిన్ను ఏదైనా అంటే నీ భక్తురాలు పడదంట. నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుందంట అని అనేసరికి ఇక రుద్ర కోపంతో, చూడు పార్వతి, నా మీద ప్రేమతో అభిమానంతో ఇలా చేసింది. తను చాలా మంచిది, ఆ అమ్మాయిని ఏమనకు. చెప్పేది విను పార్వతి, నీ ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకో. ఏంటి రుద్ర, నువ్వు ఈ గంగను ప్రేమిస్తున్నావా? అందుకేనా ప్రేమ పాఠాలు చెప్తున్నావు? పార్వతి, మైండ్ యువర్ టంగ్. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా? అర్థమవుతుంది కాబట్టే మాట్లాడుతున్నాను రుద్ర. దీన్ని వదిలిపెట్టను, నన్ను పొగరుదంటుందా అనుకుంటూ పార్వతి ఇక ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా రుద్ర కోపంతో పార్వతి చెంప పగలగొట్టి, చూడు పార్వతి, నువ్వు పెద్ద బాక్సింగ్ ఛాంపియన్షిప్ అని బాగా సంతోషపడిపోతున్నావు కదా. నీ తల పొగరు దించడానికి గంగను పెద్ద బాక్సింగ్ ఛాంపియన్షిప్ చేస్తాను. నీ తల పొగరు ఎలా వంగదో నేను కూడా చూస్తాను. రుద్ర, నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? అవును. నీ శిష్యురాలు నాతో గెలుస్తుందో లేదో ముందు ముందు చూద్దాం. గంగా, నాతోనే పెట్టుకుంటున్నావు. ఇంజెక్షన్తో కాదు, నాతో ఫైటింగ్ చేస్తావు కదా, అప్పుడు నీ చేతు కాళ్ళు నేనే విరిచేస్తానే అనుకుంటూ పార్వతి వెళ్ళిపోగానే ఇక రుద్ర కోపంతో, గంగా, నీకు అసలు బుద్ధుందా? నా కోసం ఆ అమ్మాయితో ఎందుకు గొడవకు దిగావు? నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే అది రుద్ర సార్, మీ మీద అభిమానం కొద్ది చేస్తున్నాను.
మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలి. నేను అదే కోరుకుంటాను సార్. నాకు ఏది వద్దు. చూడు గంగా, నేనొక టెన్షన్‌లో ఉన్నాను. సూర్య అనే పేషెంట్‌ని ఇంట్లోకి పెట్టాను. కానీ సూర్యని చంపాలని ఎవరో చూస్తున్నారు. అసలెవరో కూడా తెలియట్లేదు. ఈ టెన్షన్‌లో నేనుంటే నిన్నెవరో ఇలా కిడ్నాప్ చేశారు. ఇప్పుడు నేనేం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాను. ఇటు నిన్ను కాపాడుకోవాలనా? లేకపోతే సూర్యని కాపాడుకోవాలనా? ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు సూర్య పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం కావట్లేదు. అయ్యో సార్! అలా ఎందుకు మాట్లాడుతున్నారు? నా గురించి నేను ఆలోచించుకుంటాను కదా! మీరు నా గురించి ఏం టెన్షన్ పెట్టుకోకండి. నేనెలా ఉండాలనో మీరు నాకు అన్నీ చెప్పారు కదా సార్! మీరు చెప్పినట్టుగానే నేను కూడా కొద్ది కొద్దిగా ఫైటింగ్ నేర్చుకున్నాను సార్. ఇది విని రుద్ర ఆలోచనలో పడిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.